Hi friends, welcome to our channel. This is Shiva. You are watching Shiva Tech Tips. ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి రియల్మీ నుంచి అయితే రియల్మీ 6 అండ్ రియల్మీ 6 ప్రో అయితే మనకి లాంచ్ అయ్యాయి. సో మన ఈ వీడియోలో టోటల్గా రియల్మీ 6 అండ్ 6 ప్రో ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ వేరియంట్స్ ఆ ప్రైస్కి మనం ఆ స్పెక్స్ ఆ మొబైల్స్ తీసుకోవచ్చా లేదా మనకి సెట్ అవుతుందా అవ్వదా అని అయితే టోటల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ మనం ఫస్ట్గా రియల్మీ 6 ఒక స్పెక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి అండ్ అలాగే స్పెక్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రైస్ టోటల్గా డిస్కస్ చేద్దాం. వేరియంట్స్ చూసుకున్నట్టు మనకి ఇందులో అయితే 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మనకైతే ఫస్ట్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB రోమ్ వచ్చేసి అయితే 12,999 అండ్ అలాగే సెకండ్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB రోమ్ వచ్చేసి 14,999 అండ్ అలాగే థర్డ్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB రోమ్ 15,999 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 2 కలర్స్ లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ వన్ వచ్చేసి అయితే కమెంట్ బ్లూ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కమెంట్ వైట్. మనకి బ్యాక్ సైడ్ డిజైనింగ్ అయితే చాలా వెరైటీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంతకు ముందు వచ్చిన మొబైల్స్ రియల్మీలో కానీ రెడ్మీలో కానీ వేరే వాటిలో చూసుకున్నాం, వాటికంటే చాలా డిఫరెంట్గా అయితే బ్యాక్ సైడ్ డిజైనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ పంచ్ హోల్ కట్అవుట్తో డిస్ప్లే అయితే మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాసెసర్ గురించి డిస్కస్ చేసినట్టయితే మీడియాటెక్ G90Tతో అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. సేమ్ ఇంతకుముందు మనకి ఇది వచ్చేసి MI Note 8 Proలో అయితే యూస్ చేశారు. సో చూద్దాం ఇందులో ఏ విధంగా ఉంటుందో. ఇది హీట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే MI Note 8 Proలో గేమ్ ఆడేటప్పుడు అయితే ఇది చాలా హీట్ని అయితే ప్రొడ్యూస్ చేసింది. సో మనం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి డిస్కస్ చేసినట్టయితే మనకి ఇందులో 4 కెమెరాస్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్. అందులో మనకి ఫస్ట్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ విత్ సామ్సంగ్ ఐసోసెల్ GW1 సెన్సార్ అయితే ఇందులో యూస్ చేశారు. అండ్ అలాగే సెకండ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. అండ్ అలాగే థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అండ్ ఫోర్త్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే పంచ్ హోల్ కట్అవుట్లో వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్తో అయితే కెమెరా ఉంటుంది. నెక్స్ట్ మన బ్యాటరీ గురించి డిస్కస్ చేసినట్టయితే 4300 mAh బ్యాటరీ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ మనకి 60 మినిట్స్లో 100% ఛార్జ్ అవుతుంది అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి Android 10తో అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్మీ UI 1.0తో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి టోటల్ రియల్మీ 6 స్పెక్స్. సో ఈ స్పెక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఇది 4GB ర్యామ్ 64GB రోమ్ అయితే 12,999 అంటే 13,000కి అయితే ఇది బెటర్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇందులో మనకి బ్యాక్ సైడ్ డిజైనింగ్ చాలా డిఫరెంట్గా అయితే సూపర్గా ఉంది. అండ్ అలాగే ఇందులో మనకైతే మీడియాటెక్ G90T ప్రాసెసర్ అయితే యూస్ చేశారు లేటెస్ట్గా. అండ్ అలాగే నెక్స్ట్ మనకి బ్యాటరీ చూసుకున్నట్టయితే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పంచ్ హోల్ కట్అవుట్ డిస్ప్లే వస్తుంది. సో ఈ ఫీచర్స్కి అయితే మనకి రియల్మీ 6 అయితే 13,000కి అయితే బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం రియల్మీ 6 ప్రో ఒక స్పెక్స్ డిస్కస్ చేసినట్టయితే మనకి ఈ మొబైల్ కూడా మనకి 3 వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. మనకి అందులో ఫస్ట్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 64GB రోమ్, ఇది వచ్చేసి మనకి 16,999 అండ్ అలాగే సెకండ్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB రోమ్, ఇది వచ్చేసి మనకి 17,999 అండ్ అలాగే థర్డ్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB రోమ్, ఇది వచ్చేసి మనకి 18,999కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి మార్చ్ 19th ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే realme.comలో అయితే సేల్లోకి వస్తుంది. ఆఫ్టర్నూన్ 12కి అయితే వస్తాయి ఫ్రెండ్స్, మార్చ్ 13th. అండ్ అలాగే మనకి ఈ మొబైల్ కూడా 2 కలర్స్లో తీసుకొచ్చారు, ఒకటి ఆరెంజ్ అండ్ ఒకటి బ్లూ. ఇందులో కూడా మనకైతే డిజైనింగ్ బ్యాక్ సైడ్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా సూపర్గా అయితే ఉంటుంది. మనం నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి డిస్కస్ చేసినట్టయితే 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్తో అయితే వస్తుంటుంది. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి అయితే మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వై సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసి అయితే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో మనకి బెటర్ అని చెప్పవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ కెమెరాస్ గురించి డిస్కస్ చేసినట్టయితే మనకి సేమ్ 4 కెమెరాస్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్. అందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి అయితే 64 మెగాపిక్సెల్, ఇది వచ్చేసి మనకి f1.8 అపాచర్తో వస్తుంది. ఇందులో మనకి సామ్సంగ్ ఐసోసెల్స్ GW1 సెన్సార్ అయితే వీళ్ళు యూస్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ లెన్స్ f2.2 అపాచర్తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే థర్డ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్,
టెలిఫోటో లెన్స్. ఇది వచ్చేసి f2.5 అపర్చర్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి 20x హైబ్రిడ్ జూమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ f2.4 అపర్చర్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి మ్యాక్రో లెన్స్. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా గురించి డిస్కస్ చేసినట్టయితే డ్యూయల్ పంచోల్ కట్అవుట్లో మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. అందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి అయితే 16 మెగాపిక్సెల్. ఇందులో మనకి సోనీ IMX 471 సెన్సార్ అయితే వీళ్ళు యూస్ చేశారు. నెక్స్ట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ లెన్స్. సో కెమెరా పరంగా చూసుకున్నట్టయితే చాలా సూపర్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి డిస్కస్ చేసినట్టయితే 4300 mAh బ్యాటరీ. ఇది మనకి 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 తో వస్తుంది. Realme UI తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. USB Type-C పోర్ట్ ఉంటుంది. Realme 6 Pro కూడా మనకి USB Type-C పోర్ట్ తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి కాస్ట్ అయితే చాలా ఎక్కువగా అయితే పెట్టారు దీనికి. మనకి ఇందులో డిఫరెంట్ ఫీచర్స్ అంటే ఏ మొబైల్స్లో లేని ఇందులో ఉన్నాయంటే మనకి ఈ కాస్ట్లో టెలిఫోటో లెన్స్ ఒకటి, అండ్ అలాగే నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి, అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ డిజైనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. సో మనకి ఈ 3 థింగ్స్ అయితే మనకి డిఫరెంట్గా ఉన్నాయి ఈ కాస్ట్లో. సో ఈ 3 కావాలి అనుకుంటే మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. లేదంటే సేమ్ మనకి నెక్స్ట్ రియల్మీ X2 కూడా సేమ్ ఇదే కాస్ట్లో మంచి స్పెసిఫికేషన్స్తో అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి. మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.